హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఫ్రెండ్ ఒకరు అడిగారు. ఒక లో రిజల్యూషన్ ఫోటో అంటే బ్లర్గా ఉంటుంది కదా. సో ఆ ఫోటోని హై రిజల్యూషన్ ఫోటో లాగా ఏ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఎలా మార్చొచ్చు అని అడిగారు. సో నేను అది ఇప్పుడు చూపించబోతున్నాను. మామూలుగా చూడండి, మీకు ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంటర్నెట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో అది వచ్చేసి కొన్నిసార్లు మనకి క్వాలిటీ తక్కువ ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైనా కొంచెం క్లారిటీతో హై రిజల్యూషన్లో అప్ స్కేల్ చేసి సైజ్ పెంచినప్పుడు కూడా క్లియర్గా కనబడాలంటే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అప్ స్కేల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, క్వాలిటీ మనకి పెంచుతూ. సో అది ఎలా చేయొచ్చు అనేది ఏ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఈ లియోనార్డో ఏఐ అనే యాప్ వాడుతున్నాను. అంతకంటే ముందు మనకు ఒక లో రిజల్యూషన్ ఫోటో కావాలి కదా. సో అది నేను గూగుల్ నుంచి తీసుకుంటాను. గూగుల్కి వెళ్తున్నాను. గూగుల్కి వెళ్ళిపోయి ఇక నేను టైప్ చేస్తాను, జస్ట్ ఇండియన్ అని టైప్ చేస్తాను. ఇండియన్ అని టైప్ చేయగానే నాకు మన ఇండియన్స్ ఫొటోస్ వస్తాయి కదా. ఇమేజ్లోకి వెళ్తున్నాను. ఇమేజ్లోకి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. సరే, ఏదైనా ఒక లో రిజల్యూషన్ ఫోటో అనేది నేను తీసుకుంటాను. కొంచెం కిందికి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి. ఓకే. సో ఈ ఫోటోని మీరు చూసినట్లయితే కొంచెం ఓకే, ఈ ఫోటో క్లారిటీ బాగానే ఉంది. సో చూడండి, ఇక్కడ డైమెన్షన్స్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇది వద్దులండి, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఇంకొంచెం కిందికి వెళ్ళిపోయి చూద్దాం. సో ఈ ఫోటోని ఒక్కసారి ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉంది చూస్తాను. ఓకే. సో ఇది కూడా క్వాలిటీ మనకి ఓకే బాగానే ఉంది. ఓకే. వేరే చూద్దాం, అంటే క్వాలిటీ అంతగా లేని ఫోటో కావాలి మనకి. సో ఈ ఫోటోని నేను ఇక్కడ అయితే ఒక పని చేయొచ్చు. ఇప్పుడు మనము సరే, ఈ ఫోటో నేను ఓపెన్ లింక్ న్యూ ఇమేజ్ అన్నప్పుడు చూడండి మనకి ఎంత పెద్దగా వస్తుంది, క్వాలిటీ బాగుందా అనేది చూద్దాం. మళ్ళీ నేను ఒకసారి ఓపెన్ ఇమేజ్ న్యూ విండో అంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది ఈ ఫోటో. జూమ్ చేశాను. జూమ్ చేసినప్పుడు ఏమైంది చూసారా? జూమ్ చేస్తే మనకి అంత క్వాలిటీ లేదు, బ్లర్ అయిపోయింది. ఓకే. సో బ్లర్ అయిపోయింది కదా, మరి ఈ ఫోటోని మనం తీసుకొని అప్ స్కేల్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఓకే. సో నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అంటున్నాను. అన్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్స్లో వస్తుంది. సో డౌన్లోడ్స్లో వచ్చింది కదా. జస్ట్ నేను ఏం చేస్తుంటే ఒక ఫోల్డర్ పెడతాను ఇక్కడ. ఓకే. ఈ ఫోల్డర్ పేరు ఏం పెడుతున్నానంటే అప్ స్కేల్ టెస్టింగ్ అని పెడుతున్నాను. అప్ స్కేల్ టెస్టింగ్ పెట్టి ఇందులో సేవ్ అని. సో ఈ ఫోటోని నేను ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాను. ఇందులోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనము ఈ లియోనార్డో ఏ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు మొదటిసారి ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని లాగిన్ అవ్వమంటుంది. ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు మామూలుగా హోమ్ పేజ్లోకి వెళ్ళారంటే ఇలా వస్తుంది. ఇందులో ఆప్షన్స్ చూడండి. యూనివర్సల్ అప్ స్కేలర్ అని ఒకటి ఉంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ అండ్ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ మన ఫోటోని మనం యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ అప్లోడ్ అంటున్నాను. అప్లోడ్ అన్న తర్వాత ఇక్కడ మనకి ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. డీలో డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఓకే. డౌన్లోడ్స్లో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఓపెన్ అంటున్నాడు. అన్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. సో వచ్చిన తర్వాత మనము ఏం చేయాలంటే ఇక్కడ అప్ స్కేల్ కొట్టే ముందు మనము కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి కింద. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ అని ఉంది, అప్ స్కేల్ స్టైల్ జనరల్ అని ఉంది. ఓకే, అది అలాగే పెట్టండి. మనము 2D ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, సినిమాటిక్, సిజీ ఆర్ట్ అండ్ గేమ్ కొడితే ఏంటంటే మళ్ళీ మనకు ఆ లుక్ అనేది డిఫరెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. క్రియేటివిటీ స్ట్రెంగ్త్ మీరు పెంచారనుకోండి, మనకి ఒరిజినల్ లుక్ అనేది రాదు. ఓకే. సో అది జీరో పెట్టేస్తున్నాను. అప్ స్కేల్ మల్టిప్లయర్ ఇది మనకి ఓన్లీ 2x వరకే వస్తుంది. అంటే ఇది చూడండి, డ్రాగ్ ద స్లైడ్ టు డిటర్మైన్ ద ఫైనల్ ఇమేజ్ సైజ్, హయ్యర్ మల్టిపుల్ రిజల్ట్స్ ఇన్ లార్జర్ మోర్ డీటెయిల్ అవుట్పుట్. ఓకే. సో మాక్సిమం 2x అంటే డబుల్ సైజ్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఇందులో ఇంతే ఉంది. బట్ మీకు ఒకవేళ ప్రో అకౌంట్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకైతే ప్రో అకౌంట్ లేదు. నేను ఇప్పుడు ఫ్రీ అకౌంట్లోనే వర్క్ చేస్తున్నాను. సో డైమెన్షన్స్ అదే రేషియోలో మనకి ఇలా వస్తుంది. 700 పిక్సెల్స్ విడ్త్, 1010 పిక్సెల్స్ హైట్లో వస్తుంది. ఇక్కడ మనం సెట్టింగ్ చేంజ్ చేయడానికి ఏం లేదు.
ఇక్కడ ప్రాంప్ట్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, బట్ నేను అదేమి ఇవ్వట్లేదు. జస్ట్ అప్ స్కేల్ అంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ స్టేటస్ అనేది చూడొచ్చు. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు ఆ రెండు పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. మీరు అది ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి అప్ స్కేల్ అయిన తర్వాత, ఇది తర్వాత అంతకు ముందు. సో కొంచెం బెటర్గానే ఉంది. ఓకే. సో ఇప్పుడు అంతే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, డౌన్లోడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తాను అంటే కట్ చేసేసి, ఇక్కడ నేను ఒక ఫోల్డర్ పెట్టాను కదా, అప్ స్కేల్ టెస్ట్, ఇందులోకి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తాను. ఇప్పుడు రెండు ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి ఒరిజినల్. రైట్ సైడ్ వెళ్తే మనకు అప్ స్కేల్ ఇమేజ్. చూడండి, డబుల్ అయిపోయింది సైజ్. సో నేను జూమ్ చేసినా కూడా కొంచెం పర్వాలేదు. ఇంతకు ముందు పిక్చర్, ఇది అప్ స్కేల్ అయిన పిక్చర్ చూడండి, జూమ్ చేశాను, బాగానే ఉంది. అంటే 2x ఉంది కాబట్టి పర్వాలేదు. మరి 4x 8x కాలేదు ఈ వెబ్సైట్లో. 2x పర్వాలేదు, కొంతవరకు బాగానే ఉంటుంది. సో మీరు ఇది జూమ్ చేశారనుకోండి, ఈ బ్లర్నెస్ చూడండి, ఇంత బ్లర్ ఉన్నది. సో నేను అప్స్కేల్ చేసిన ఇమేజ్ని జూమ్ చేస్తే అంత బ్లర్ బ్లర్ ఉంది. బాగా జూమ్స్ బ్లర్ ఉంది, కానీ పర్వాలేదు, ఎందుకంటే డబుల్ సైజ్ అనేది మనకు వచ్చేసింది. ఓకే. సో ఈ రెండు కూడా ఒక్కసారి నేను ఫోటోషాప్లో ఓపెన్ చేసేసి పక్కన పక్కన పెట్టి పర్సంటేజ్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఈ పిక్చర్ ఓపెన్ విత్ అడోబీ ఫోటోషాప్ అంటున్నారు. అన్న తర్వాత ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. విండోలో అరేంజ్ టైల్ వర్టికల్లీ. సో ఇది వచ్చేసి 100%లో ఇలా ఉంది. ఇది 66.7%లోనే ఇంకా క్లారిటీతో ఇలా ఉంది. సో దీన్ని 100% చేస్తాను. కంట్రోల్+ నొక్కాను, ఇప్పుడు 100%. ఓకే. దీన్ని ఒకవేళ 200% చేసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. ఇది 200%. 200%లో కొంచెం బ్లర్ ఉంది, ఇది ఇక్కడ బ్లర్ లేదు. సో ఇప్పుడు నేను ఇది ఒక 300% చేశాను. ఇక్కడ 300%లో మీకు బ్లర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 100%లో ఉన్నాము. ఇప్పుడు దీన్ని 300% చేస్తే, ఓకే, 300% చేస్తే మనకు బ్లర్ కనిపించే అవకాశం ఉంటుంది. బట్ చూద్దాం ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ హ్యాండ్ టూల్ తీసుకొని నేను ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ సైజు చూడొచ్చు డిఫరెన్స్. ఓకే. సో రెండు సేమ్ సైజులో పెట్టాలంటే నేను 300% కాకుండా సో ఇలా పెట్టుకుంటే కనుక మీకు చూడండి, ఇది వచ్చేసి 300, ఇది వచ్చేసి 100. ఓకే, 150% పెడితే మనకి సేమ్ సైజ్లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఇట్స్ ఓకే, యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే. సో ఇది కొద్దిగా జూమ్ చేసినా కూడా క్లారిటీ అనేది బాగుంది. సో ఈ వెబ్సైట్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోండి. ఓకే. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను అది చిన్న వీడియో రూపంలో మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.